భారతదేశంలోని దళితులను అణిచివేస్తూ వాళ్ళని జైళ్లలో పెట్టించిన అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా డైరెక్టర్ రాచకొండ తీసిన 23 సినిమా చాలా అద్భుతంగా ఉంది. శుక్రవారం 23 సినిమా టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా జీహెచ్ఎంసీ ఉప్పల్ ఏషియన్ థియేటర్ లో రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులు సందడి నెలకొల్పారు. సినిమాలో నటించిన హీరోయిన్ పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో విలన్ గా నటించిన చిన్న పాత్ర చాలా అమోఘం. దళిత జాతి ఈ 23 సినిమాను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, కాబట్టి దళిత సోదరుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చూడవలసిన సినిమా కాబట్టి దర్శకుడు రాచకొండకు మరోమారు ధన్యవాదాలను తెలిపారు ప్రేక్షకులు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కేవలం దళితుల కోసం దళితులను ఎంతగానో అణచివేస్తున్న అగ్రవర్ణాలు ఈ దళితులను జైళ్ళల్లో మగ్గించి ఆ జైళ్ళలో పెట్టి హింసించి బాధ పెట్టిరు. అట్లాంటి గతంలో కూడా చాలా జరిగినాయి ఇట్లా దళితుల పైన. ఇవాళ డైరెక్టర్ రాచకొండ గారు తీసిన సినిమా 23 చాలా అద్భుతంగా ఉంది. అందులో హీరో పాత్ర కానీ హీరోయిన్ పాత్ర కానీ చాలా బాగుంది. అందులో విలన్గా పనిచేసిన చిన్నగారి కూడా పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నా దళిత జాతి సోదరులకు చెప్తున్నా, నా దళిత జాతి బిడ్డలకు చెప్తున్నా, ఈరోజు ఈ 23 సినిమాను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇలా దళితుల కోసం తీసిన సినిమా రాచకొండ గారిని నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే డైరెక్టర్ దళితుల కోసం, దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం చూపించిన మంచి సినిమానే 23 సినిమా. దళిత ప్రజలారా, దళిత నాయకులారా, దళిత కార్యకర్తలారా, దళిత సోదరులారా, అందరూ కూడా దళిత జాతి సమాజం మొత్తం కూడా ఈ 23 సినిమా చూసి మనకెంత అన్యాయం జరిగిందో ఆ చూపించిన ఆ డైరెక్టర్ రాచకొండ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై 23 సినిమా. జబర్దస్త్ సినిమా ఉంది, ఇది అందరు చూడాలి. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్. నేను అంబర్పేట నుంచి వచ్చాను. మెయిన్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇలాంటి మూవీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఇంకా రాలేదు కూడా. ఎస్పెషల్లీ ఈ మూవీకి నేను వచ్చి చూడడం ఎందుకు జరుగుతుందంటే, మా అన్నగారు ఉన్నారనమాట, అందులో యాక్ట్ చేశారు. చిన్నన్న గారు, రాజు గారు అన్నకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఎంత బాగుందంటే సినిమా, ఎంత బాగుందంటే యూత్ ఓరియంటెడ్ మూవీ ఇది. అందరు రావాలి, అందరు చూడాలని చెప్తున్నాను. ఎక్కువ ఈ క్రైమ్లు ఇవి అవి అన్నీ ఎక్కువ చూపెడుతుంటారు, కానీ ఇందులో రియలిస్టిక్గా చూపెట్టారు అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. అందరు రావాలి, చూడాలని కోరుకుంటున్నాము. Seen just now, the movie is very fantastic, and it's the director Raju Garu shows real incidents in this movie, and the actors have acted very well. Hero had acted very well, and especially Chinnaba acting is next level. And I hope this movie will blockbuster, and the director, I hope director will take such movies more and more in this society. This movie is recording to the society and what's going in society and judicial system. We have to watch everybody in the society. It is our responsibility as a social citizen. 23 rupees. మల్టీప్లెక్స్లో మేము సినిమా చూసాను 23. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. రాజ్ గారు అంటే మలేషియన్ సినిమా డైరెక్టర్ గారు ఈ సినిమా కూడా చాలా బాగా అద్భుతంగా తీశారు. చిన్నాబాయ్ పాత్ర చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా నటించారు. చిన్నాబాయ్ పాత్ర కూడా చాలా బాగా నటించారు. అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దళితులపై జరిగిన అన్యాయాలపై ఈ సినిమాను కళ్ళకు గట్టినట్టు చూపించారు. దయచేసి అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నాను.